विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। అక్క సౌండ్ రాలేక అమ్మాయి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఒక రోజు ఏమవుతుంది, వాళ్ళకు శుశ్రూషలు చేసేది ఈ మూకరుగా ఉండే అందరి చిన్న పిల్లవాడే అక్కడ కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక రోజు స్కూల్ సర్కిల్ ఉన్నది, వీళ్ళు ధ్యానం కూర్చుని అప్పుడు ఓవర్ అనేసి చూడలే అమ్మవారు బాలాగా అక్కడ వచ్చేదంట. అప్పుడు బాలాగా చూస్తున్నట్టు మూకరిని వాళ్ళకి పూర్వజన్మ వాసన చెప్తుంది కదా, ఆ మాదిరి వాళ్ళకి వచ్చి తీసుకొస్తుంది, వచ్చేది బాలాగా వస్తుంది, అమ్మవారితో వచ్చేది అనేసి మనం ఏం చేసేది తెలియదు, మాట రాలేదు, అందు నుంచి మూక భాషలో వాళ్ళు శబ్దం ఇచ్చేది. ఆ శబ్దం వచ్చి ఆ ధ్యానం చేసే ఆ దేవి ఉపాసకుడు తొందరగా ఉంది. అందు నుంచి వాళ్ళు కనిపించి చూసేటప్పుడు ఒక చిన్న బిడ్డ ఎదురుగా పిలుస్తుంది. ఆ పోలీసు శబ్దంగా వాళ్ళని ఆ పిల్లవాడిని మాట్లాడబెట్టిందనేసి వాళ్ళకి కోపం వచ్చి ఇది అని ఏమవుతుందో ఆవుకోవాలని చెప్పి ఆ బిడ్డని ఆమెకు అనిపించేది. అయితే ఇదిగా మనం ఏం కలిసిమో మనలో పుణ్యం మీద వీళ్ళు ఉన్నాము, అప్పుడు మనకు వచ్చేది ఓడి మీద మనకు తెలిసి ఆవు జ్ఞానం దేవుడు మనకి అప్పుడు మనం దండ పెట్టాము. ఆ మాదిరి అట్లా వచ్చిన ఆ ఒక కాలాన్ని దేవుడు అందరి పిల్లవాడిని చూసేసి వాళ్ళ శబ్దం చేసిన నుంచి ఆ శబ్దమే వాళ్ళు వచ్చి పూజ చేసిన మాట అమ్మవారి ఎదురుని ఇంకా మనసు పూర్తిగా ఆ శ్లోకాలంతా మనకు వినేటప్పుడు ఇంకా అనుకుంటున్నాం. సౌందర్యనగరి సహస్రనామం ఇదంతా పెద్దది, దీని మేడం ఇంకా ఏం పెద్దదని చెప్తే ఒక పంచశతికి చెప్పచ్చును. అది ఎట్లా అంటే అమ్మవారికి సహస్రనామం తల్లకి మనంతా వేసిన ఆభరణాలు ఎట్లనో ఆ మాదిరి నిందించుని చంద్రప్రభే సూర్యప్రభే ఈ మాదిరి ఎంత ఉంది కదా, అదంతా ఆ మాదిరిగా ఆభరణాలు. ఇది సౌందర్యనగరి ఎదుగుతుంది ఎట్లాంటేమో ముఖంకి ఏమేమి ఆభరణాలు ఉందో చెవులకు గొంతుకు మన చెవి వడ మనంతా చెప్తుంది, అదంతా ఆభరణాలు. ఇంకా అభినవి అన్నది విమానాలు నవాభరణాలు ఇదంతా వచ్చి పాదంలో వేసుకునే ఆభరణాలు, నూపురం తట్లై పెట్టి ఈ మాదిరి అంతా చెప్తారు. ఇంత వేసుకున్న ఆభరణం ఇంకా ముఖ్యమైనది ఏమి, మన నడుముకు వేసిన ఆభరణం మణిమాల అట్లాంటి మనం చెప్పేట అందులో వచ్చి మూక పంచశక్తి అట్లాంటిది ఈ ఒక శ్లోకాన్ని చెప్పారు. కామాక్షి అమ్మవారు ఉండి ఆ కాంచీపురం వచ్చి అమ్మవారితో నాభి అట్లాంటి చెప్పారు. అట్లా ఉంటే ఈ మూక పంచశక్తిని బట్టి ఇది ఓ రాసేది ఏమి అట్లాంటిదంతా ఉంది. మూక శంకర అట్లాంటి వాడు శంకర సరస్వతి స్వామి అట్లాంటి 20వ పీఠాధిపతి వాళ్ళతో కథ ఏమి వాళ్ళ దగ్గర రాస్తే అప్పుడు ఏమన్నా ఏ స్కూళ్ళలో వీళ్ళది రాస్తే అంటే వాళ్ళు దీని ఒక కథ ఉంది. భోజరాజన్ అట్లాంటి కవి అనుసరించి వాళ్ళ పేరు ఏమి కవి అనుసరించే పేరు రాజా నిసించే పేరు అందులో ఆ రాజాన్ని కవి రాసేదిగా అంటారు. అందుకొచ్చి అది ఆనందించేవాళ్ళు. చిన్న కవి పెద్దది ఎత్తి వంగి పొన్న
భగవద్గీత నవరత్నాల మాదిరి ఎంతో ఉంది. దాంట్లో కాళిదాసర్ తండ్రి వరాలు వచ్చి భగవద్గీత అట్లాంటి ఇద్దరు వాళ్ళు ఉండేది. వాళ్ళంతా నవరత్నాల మాదిరిగా వాళ్ళంతా అందించి దాంట్లో ఓరు ఇంకా బెస్ట్ అట్లాంటి మాత్రం ఒక దినం తెలివి వచ్చేట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తే అందరూ అమ్మాడే పేర్లు వస్తే చెబుతేట ఇవాళ తండ్రి భగవద్గీత వరం వచ్చి వీళ్ళంతా వాళ్ళ శ్రేష్టమైన వాళ్ళు అట్లాంటి చెబుతేట. వెంటనే కాళిదాసను చిన్నగా కొంచెం కోపం వచ్చేసారట. ఎలాంటే శీఘ్రంగా కోపం వచ్చేవాడు. అది నుంచి వాళ్ళు అమ్మాయిని చూసి అడిగినట. అప్పుడు నేను కోరే లేదు అట్లాంటి మాట మర్యాద లేకుండా వాళ్ళు ఇష్టపడి ఆ మాట చెప్పేసి అమ్మాయి ఎక్కడి పెద్దగా ఎత్తుకోలేనప్పుడు అప్పుడు చెప్పారంట అమ్మాయి అట్లాంటి చెప్తే అట్లాంటే ఏమంటాం తత్వసి అట్లాంటి ఒక మాట ఉంది. ఆ పదాన్ని అర్థం ఏంటంటే మనం ఏమి కలిసి దేవుడికి వచ్చామో ఆ మాట మనంలోనే అది ఉంది అట్లాంటి చెప్పే